యాహూ 2024 ఐపీఎల్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వెళ్తోంది. ఏంటి ఫాఫు అప్పుడే ప్లే ఆఫ్స్ అంటున్నావేంటి? మనకి ఇంకా 10 పాయింట్లే కదా ఉన్నది. అవును, తర్వాత 2 మ్యాచ్లు మనం గెలుస్తాము, మనకు 14 పాయింట్స్ వస్తాయి, మంచి రన్ రేట్ ఉంది. మనం కాక ఇంకెవరు వెళ్తారు ప్లే ఆఫ్స్ కు? ఏంటా బలా మాట్లాడుతున్నావు? ఓ పక్క ఢిల్లీ, ఇంకో పక్క చెన్నై, ఇంకో పక్క ఎల్ఎస్జి మనకన్నా మంచి పొజిషన్లో ఉన్నారు కదా. వీళ్ళు తర్వాత మ్యాచ్లు గెలిస్తే వెళ్ళిపోతారు కదా. కోహ్లీ, నీకింకా స్క్రిప్ట్ అర్థం కావట్లేదా? స్క్రిప్టా? ఏం స్క్రిప్టు? కొంపదీసి మ్యాచ్లు ఫిక్స్ చేసావా ఏంటి? ఏ ఊరుకో, నేనేంటి, నా రెప్యుటేషన్ ఏంటి? మ్యాచ్లు ఫిక్స్ గురించి మాట్లాడట్లేదు, దేవుడి స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నా. దేవుడి స్క్రిప్టా? ఏంటో కొంచెం అర్థమయ్యేలా చెప్పు, నాకేమి నా బుర్రకి ఎక్కట్లేదు నువ్వు చెప్పేది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో మ్యాచ్లు ఓడిపోయామా, తర్వాత బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు గెలిచామా? ఎందుకు గెలిచాం? దేవుడు మనల్ని ప్లే ఆఫ్స్ కు పంపించడానికి గెలిపిస్తున్నాడు. అవునా? నిజంగానే దేవుడు మొత్తం ఇదంతా రాశాడంటావా? రాయడమేంటే, ఈ ఇయర్ ఉమెన్స్ ఐపీఎల్ వాళ్ళు గెలిచారు, మరి మెన్స్ ఐపీఎల్ కూడా గెలవాలంటే దేవుడి సహకారం ఉండాలి కదా. స్టార్టింగ్ లో అందలేదు, చివర్లో అందుతోంది, అందుకే గెలుస్తున్నాము. అంటే నువ్వు చెప్పినట్టు మనం ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోయి కప్పు కొట్టేస్తామా? ఇదిగో, కప్పు గురించి దేవుడి స్క్రిప్ట్ గురించి నేను ఆలోచిస్తా, నువ్వు మ్యాచ్లో దుమ్ము దులపడం గురించి మాత్రమే ఆలోచించు. ఇప్పుడు ఎలా అయితే ఆడుతున్నావో అలానే ప్రతి మ్యాచ్లో దంచి కొడుతూ ఉండు. కప్పు ఎందుకు రాదో నేను చూసుకుంటా. ఇదిగో ఫ్యాఫు, నేను కప్పు వచ్చినా కప్పు రాకపోయినా ఆడతాను, కానీ ఇలా నాకు హోప్స్ ఎక్కువ పెట్టకు. మళ్ళీ అది జరగలేదనుకో చాలా హర్ట్ అవుతా. ముందుగానే నేను చాలా సెన్సిటివ్ పర్సను, నాకు తెలుసులే కోహ్లీ. ఇలాంటివి ఎన్నో చూసా, ఇది దేవుడి స్క్రిప్టే. మనం ఖచ్చితంగా ఐపీఎల్ కప్పు కొట్టేస్తాం. ఇంకా ప్లే ఆఫ్స్ గురించి మర్చిపో, కప్పు గురించి మాత్రమే ఆలోచిద్దాం. అయినా నిన్న మ్యాచ్ భలే గెలిచాం కదా, 60 రన్నులతో గెలిచాము పంజాబ్ వాళ్ళ పైన. మరి ఏమనుకున్నావు ఆర్సీబీ అంటే? ఇది కొత్త ఆర్సీబీ, బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్న ఆర్సీబీ. ఇప్పుడు మనం ముందుకు ఎవరొచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. అయినా నాకు ఒక డౌట్ ఉంది, నిన్న ఒకవేళ నా క్యాచ్, రజత్ పడిదర్ క్యాచ్ వాళ్ళు పట్టేస్తుంటే స్టార్టింగ్లో మనం మ్యాచ్ గెలిచే వాళ్ళమా? క్యాచ్లు పట్టద్దని మనం ఏమైనా చెప్పినామా? నువ్వైతే ఇచ్చినావు కదా పట్టుకోండ్రా అని, వాళ్ళే పట్టుకోలేదు, వాళ్ళ తప్పది. అలా ఏమనొద్దు, మన కష్టం మీద మనం గెలిచాము. క్యాచ్లు పట్టుకోకపోవడము మన తప్పు కానే కాదు, అసలు మైండ్లోంచి అది తీసేయి. కంగ్రాట్స్ ఫ్యాఫు, కంగ్రాట్స్ కోహ్లీ అన్న. మొత్తానికి ప్లే ఆఫ్స్కి దగ్గరగా వెళ్తున్నారు. ఇంకేంటి, వెళ్ళిపోతామన్న కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందా? ఇప్పుడే మా ఫ్యాఫ్ చెప్పాడు, స్క్రిప్ట్ మొత్తం రెడీ అంట, మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాం, డౌటే లేదు. ఏదో మీ మొహంలో ఆనందం చూద్దామని చెప్పి అలా అడిగా. ఎలా వెళ్తారులే అన్న మీరు ప్లే ఆఫ్స్కి? పక్క వాళ్ళ మీద ఆధారపడి ప్రతి సంవత్సరం ఇలానే ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరే మ్యాచ్లు గెలవచ్చు కదా. ఇదిగో చూడు శాము, ఒకటి గుర్తు పెట్టుకో, అన్ని గెలుచుకుంటూ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతే చూసే వాళ్ళకి మజా కూడా రాదు. ఇప్పుడు చూడు, ఆర్సీబీ వెళ్తుందా లేదా, ఆర్సీబీ వెనక్కి వస్తుందా రాదా, ఇలా ప్రతిరోజు ఒక ట్విస్ట్, ఒక టర్ను, ఇట్లా వెళ్ళి కప్పు కొడితే ఆ మజా ఎట్లుంటుందో తెలుసా నీకు? తెలీదన్నా, మేము ఎప్పుడు కప్పు కొట్టలేదు కదా, తెలీదు మాకు. అయినా మీకెలా తెలుసు? మీరు కూడా కప్పు కొట్టలేదు కదా. ఇప్పుడు చెప్తున్న పాయింట్, వెళ్ళి కప్పు కొడితే ఎలా ఉంటుందని. ఎవరు కప్పు కొట్టారని కాదు, ప్రతిసారి కప్పు కొట్టలేదు అని చెప్పి అనాల్సిన అవసరం లేదు, ఆ విషయం మాకు తెలుసు. అయినా పొరపాటుకు గెలిచారులే అన్న, క్యాచ్లు పట్టుంటే మేమే గెలిచేవాళ్ళం. ఇప్పుడే చెప్తున్నా, క్యాచ్లు పట్టుంటే గెలిచేవాళ్ళం ఏంటి? క్యాచ్లు పట్టుకోవాల్సింది, గెలవాల్సింది. మేము వద్దన్నామా? ఇంకొకసారి క్యాచ్ల గురించి మాట్లాడామంటే పంజాబ్ కింగ్స్తో అసలు ఇక మ్యాచ్ ఆడం మేము. మనకు కూడా మ్యాచ్లు లేవన్నా, అయిపోయినాయి. 2 మ్యాచ్లు జరిగాయి, 2 మ్యాచ్లో మీరే గెలిచారు. రివెంజ్ తీర్చుకుంటాం నెక్స్ట్ ఇయర్. అయినా నాకు డౌట్ ఉందబ్బా, మేమన్నా కప్పు కొట్టకున్నా ప్లే ఆఫ్స్ కన్నా వెళ్తున్నాం, చాలాసార్లు వెళ్ళాం. మరి మీరేంటి? అప్పుడెప్పుడు ఒక్కసారి ఫైనల్ మ్యాచ్ ఆడారు కోల్కతాతో, ఆ తర్వాత ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. ఇలా ఆడితే మీ వాళ్ళు ఏం తిట్టరా? వాళ్ళు తిట్టారని చెప్పి మేము బాధపడతామా? ప్రయత్నం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, రిజల్ట్ అన్నది దేవుడికి వదిలేయాలి. ఈసారి మీ టీం నుంచి గట్టిగానే చాలామంది బయటికి పోయేటట్టున్నారు. అసలు నీ ప్లేస్ కన్ఫర్మా లేదా చెప్పు? ఏం మాట్లాడుతున్నావన్నా? కెప్టెన్ నేనే, ఇంకా శిఖర్ ధవన్ అని వదిలేస్తాం, మొత్తం నేనే నడిపిస్తాను. ఇక నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా సరే కనీసం ప్లే ఆఫ్స్కైనా వెళ్తాం మేము. చూసావా కోహ్లీ, ప్రతి ఒక్కరు కప్పుని టార్గెట్ పెట్టుకుంటే వీళ్ళు ప్లే ఆఫ్స్ని టార్గెట్ పెట్టుకున్నారు. అట్లున్నారు, వాళ్ళ కష్టమో అదేలే ఫ్యాఫు. ప్లే ఆఫ్స్కి వెళ్ళక 10-12 సంవత్సరాలు అవుతోంది, బాధ ఉంటుంది కదా మరి. సరే అన్న, ఇంకెళ్ళొస్తాము. ఇంకా మేము ఎలాగో ప్లే ఆఫ్స్కి వెళ్ళాము, ఇక ఆడి ఉపయోగం ఏముంది? నేను ఇంగ్లాండ్ కన్నా వెళ్తాను, వరల్డ్ కప్కి ప్రాక్టీస్ చేసుకుంటాను. హలో, ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, అలా ఎలా వెళ్ళిపోతావు? చెప్పా కదన్నా, ఇక్కడ ఉండి పొడిచేది ఏమీ లేదు. అక్కడికి వెళ్తే ఏదైనా కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, మా ఇంగ్లాండ్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు త్వరగా వచ్చేయాలి, ప్లే ఆఫ్స్కి ఎవరు ఉండాల్సిన అవసరం లేదు అని.
అంటే విల్ జాక్సన్ కూడా తీసుకుని వెళ్ళిపోతారా? వాడు ప్లే ఆఫ్స్ ఆడాలి, ఆర్సీబీని గెలిపించాలి, వాడిని ఇక్కడే పెట్టాలండి. అలా ఎలా ఉంటాడన్నా? వాడు T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నాడు. ముఖ్యంగా వాడే వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. అయినా ప్లే ఆఫ్స్ అంటారేంటి? మీరు వెళ్ళరని చెప్పా కదా నేను ఆల్రెడీ. ఇదే మాట మీద ఉండు, మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళి నీకు వీడియో కాల్ చేస్తాను.